విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఉక్కు ఉద్యోగులకు యాజమాన్యం ఈ నెల 31న వీఆర్ఎస్ ఇవ్వనుంది. ఉద్యోగులు బయటకు వెళ్లిన వెంటనే ఉక్కు యాజమాన్యం ప్రక్షాళన ప్రారంభించనుంది. కాంట్రాక్టు కార్మికుల తొలగింపు తప్పదని ఇప్పటికే యాజమాన్యం స్పష్టం చేసింది. ఇదివరకే నోటీసులు కూడా జారీ చేసింది. కార్మికుల సంఘాల వినతిని యాజమాన్యం పరిగణలోకి తీసుకోవడం లేదు. ఈ క్రమంలోనే ఈ నెల 26న రీజనల్ లేబర్ కమిషన్తో కార్మిక సంఘాలు సమావేశం కాబోతున్నాయి. ప్రైవేటీకరణపై ఏపీసీసీ చీఫ్ షర్మిల కూడా మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని అంటున్నారు షర్మిల. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ వైజాగ్ నుండి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. విశాఖ వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తుందని చెప్పేసి ప్రధానంగా చూస్తుంటే విశాఖ ఉక్కు కూడా నష్టాల బాటలో నడుస్తున్నట్టు కూడా పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాబోతుందంటే దాదాపు 2.5 నుంచి 3.5 ఏళ్ళుగా కూడా కొంతమంది అయితే నిరసనకు దిగిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా సంతకాల సేకరణ కూడా చేపట్టిన పరిస్థితులు కనిపిస్తుంది. అయితే గత కొంతకాలంగా దాదాపు 4 నుంచి 5 నెలల కాలం నుంచి కూడా విశాఖ ఉక్కులో పనిచేస్తున్నటువంటి వివిధ విభాగాల్లో పనిచేసినటువంటి ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా తొలగిస్తూ విశాఖ ఉక్కు నిర్ణయం తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా సందిగ్ధ వాతావరణంలో ప్రధానంగా చెప్తుంటే విశాఖ ఉక్కులో ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా తొలగించే అయితే ప్రదర్శనలన్నీ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో విశాఖ ఉక్కుకు సంబంధించినంత వరకు కూడా కార్మికులంతా కూడా ప్రదర్శన రోడ్డుపై బయట కూడా ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కుకు సంబంధించి గత కొంతకాలం చేసిన కేంద్ర మంత్రి కూడా విశాఖ ఉక్కులో పర్యటించడం జరిగింది. విశాఖ ఉక్కులో పర్యటించి అయితే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదంటూ కూడా చెప్పిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే విశాఖ మన జరిగినటువంటి ఏదైతే చర్చలు ఉన్నాయో చర్చల అనంతరం కూడా విశాఖ ఉక్కుకి దాదాపు 11,000 కోట్లు తరలించినట్లు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో విశాఖ ఉక్కు సంబంధించినటువంటి ఏదైతే కార్మికులు ఉన్నారో వీరంతా కూడానే ప్రస్తుతం తీసుకునే నేపథ్యంలో ఒక్కసారిగా వారి మధ్య విడిచేలా విశాఖ ఉక్కు యాజమాన్యం తీసుకున్నటువంటి చర్యలు ఏదైతే ఉన్నాయో దీంతో ఒక్కసారిగా విశాఖ కార్మికులంతా రోడ్డుపై చేసిన పరిస్థితి కనిపిస్తుందని చెప్తుంది. అయితే ఇటీవల కాలంలో గత 2 రోజుల క్రితం ఏదైతే విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి కార్మికులకు విశాఖ ఉక్కు అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నెల 30వ తేదీన వీఆర్ నిర్మించుకోవడానికి కూడా దాదాపు 300 మందికి అయితే 200 మంది ఒక్కసారిగా కార్మికులంతా కూడా రోడ్డు వారంతా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది రోజుల క్రితం దాదాపు 250 మంది కార్మికులను ఉక్కు కర్మాగారానికి చెందినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వీరంతా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఈ నెల 26వ తేదీన వారందరితో కూడి మాట్లాడేందుకైతే కార్మిక శాఖ సంబంధించినటువంటి అధికారులంతా కూడా సిద్ధమైన నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి ఏదైతే విశాఖ ఉక్కు సంబంధించినటువంటి ఆ కార్మికుల వీఆర్ విషయం ఏదైతే ఉందో దీనిపైన నోటీస్ ఇవ్వడంతో నిన్న రాత్రి నుంచి కూడా కార్మికులంతా కూడా విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి అడ్మిన్ భవంతి చుట్టూ అయితే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఓవైపు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదని చెప్తున్నప్పటికీ మరోవైపు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ దిశగా వెళ్తుందంటూ కూడా కార్మికులంతా కూడా ఆందోళనకు దిగిన పరిస్థితులు అయితే ముఖ్యంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే గతంలో చూసుకుంటే విశాఖ ఉక్కు నష్టాల బాటలో ఉన్నప్పటికీ ప్రస్తుతం విశాఖ ఉక్కు అయితే దీనికి సంబంధించి లాభాల బాటలో నడుస్తుందంటూ కూడా గత కొంతకాలం క్రితం అయితే విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి ఎవరైతే చైర్మన్ ఉన్నారో చైర్మన్ కూడా వెల్లడించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ప్రస్తుతం మరలా విశాఖ ఉక్కు నష్టాల బాటలోకి వెళ్తుందంటూ కూడా చెప్పిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికీ దీనికి సంబంధించి అయితే కార్మిక నాయకులు ఎవరు కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనిపించట్లేదు. దీనిపైన స్పందించేటటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేకపోవడంతో విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో హామీలు కూడా నెరవేరలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో చూసుకుంటే విశాఖకు వచ్చినటువంటి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కూడా విశాఖ ఉక్కుకు సంబంధించి అయితే కీలకమైన వ్యాఖ్యలు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. విశాఖ ఉక్కు విషయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాదంటూ కూడా చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. అయితే గత కొంతకాలం క్రితం పవన్ కళ్యాణ్ కూడా విశాఖ ఉక్కుకు సంబంధించి కూడా ఒక స్టాండ్ తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ విశాఖ ఉక్కు ప్రైవేటు పరం అవుతుందంటూ కూడా పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విశాఖ ఉక్కుకు సంబంధించి ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేస్తామంటూ కూడా ఇప్పటివరకు ఎక్కడ కూడా చెప్పిన దాఖలాలు కానీ పరిస్థితులు కానీ లేవు.
అయితే ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాబోతుందా లేదా అనే విషయం అయితే మరికొద్ది రోజుల్లో తేలాల్సిన అంశంగా చెప్పుకోవచ్చు. పవర్ టు స్టూడియో. Thank you, Mr. Chandrasekhar. Thanks for exclusive field report. So, thank you, Mr. Kumar. Thank you, Mr. Sunil. Thanks, Mr. Azim. And thanks, Mr. Chandrasekhar. Thanks for joining for today's exclusive field report.